ఈరోజు అంబేద్కర్ సాక్షిగా, వాల్మీకి సాక్షిగా, ఎన్టీఆర్ సాక్షిగా ఈరోజు 27వ తారీఖు 7వ నెల డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించాం. ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇస్తూ పోయామో అవన్నీ కూడా హామీలు నెరవేరుస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రజలు మరీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయనే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, మోడీ గారి సహకారంతో మరి కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దశగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజల శ్రేయస్సే మా శ్రేయస్సుగా భావించే మా ఆది నాయకత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి తలుపు తట్టి మీ సమస్యలు ఏంటని అడిగే పరిస్థితి మనం ప్రభుత్వం ఉందంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే మనకి నమ్మకం కానీ ధైర్యం కానీ మా నాయకత్వం ఇచ్చింది. ఏ సమస్యను కూడా విస్మరించొద్దు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే దశగా మన కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలనే సంకల్పంతోనే ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే 2 సంవత్సరాలుగా దాటిపోయింది. మరి కూడా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా లోకల్ గా చాలా కాలనీలు, ఎస్సీ కాలనీలో మనం పర్యటించడం జరిగింది. ఆ ఎస్సీ కాలనీలో నిజంగా వాళ్ళు చాలా మంది కూడా 24 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజ్ సమస్య ఉందని కూడా చెప్తున్నారు. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, 24 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము 4 నెలల్లో ఆ డ్రైనేజ్ సమస్య పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఎస్సీలకు ఏదైతే తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుందో ఆ డ్రైనేజ్ వ్యవస్థ వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మాకు డ్రైనేజ్ వ్యవస్థ సరిచేయాలి. అలాగే కొంతమందికి మాత్రం ఇండ్లు లేవు, ఆ ఇండ్లు ఇప్పించాలనే కోరిక వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చే దిశగా కూడా మేము ముందుకు అడుగులేస్తాం. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ సమస్యని రాబోయే నెలలో పనులు ప్రారంభించి లేదా 1.5 నెలలో పనులు ప్రారంభించి మొత్తానికి 4 నెలల్లో పూర్తి చేసే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ప్రజల కోసం ఏదైతే మనం ఈ 27వ తారీఖు నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభించామో అందులో భాగంగా రేపు కూడా మనం ములకలేడులో మనం ప్రతి విద్యార్థులు కూడా 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మేము ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా కూడా చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వాళ్ళకి పోవడానికి అవకాశాలు లేక లేదా బస్సులు ఆలస్యంగా రావడమో రకరకాల ఇబ్బందులు గురవుతున్నారని తలంచి 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. మరి చాలా మంది కూడా అడుగుతున్నారు 8వ తరగతి, 7వ తరగతి విద్యార్థులు కూడా మాకు కూడా కావాలని. ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు తొక్కే వయసు కాదు కాబట్టి వాళ్ళు కూడా రేపు సంవత్సరం 8వ తరగతి పిల్లలు 9వ తరగతికి వస్తారు. రేపు సంవత్సరం కూడా ఇది కొనసాగిస్తాం, మరీ సంవత్సరం కూడా కొనసాగిస్తాం. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి విద్యార్థులు వాళ్ళు చదువు దగ్గరగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా కూడా మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మేమందరం కూడా కృషి చేసే విధంగా కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ, అలాగే ఏదైతే మా కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో మనం తల్లికి వందనం కావచ్చు, మొన్ననే అన్ని అకౌంట్లో కూడా మా నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి ఒక్క తల్లికి వందనం, ఒకరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, మన కళ్యాణదుర్గ ప్రాంతంలో 11 మంది కూడా సంతానం ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో కూడా 11 మందికి కూడా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయంటే ఎంతో మనం ఆ రోజు ఇచ్చిన హామీ ఈ రోజు ఎంతో సక్రమంగా నిర్వహిస్తున్నాం. ఇంకా కొంతమంది తల్లిదండ్రులకు పడలేదనే ఏదైనా ఉంటే ఈ నెలంతా, ఆగస్టు నెలంతా కూడా వాళ్ళకి టైం ఇచ్చారు. ఎందుకంటే 1వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు కొంత ఆలస్యమయ్యే వాళ్ళు చేరకులు ఆలస్యమైంది కాబట్టి వాళ్ళు ఆగస్టు 30వ తారీఖు లోపల వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫారాలు ఫిల్అప్ చేసుకుంటారో తర్వాత కూడా వాళ్ళకి సెప్టెంబర్లో కూడా వాళ్ళకి డబ్బులు పడే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా సెప్టెంబర్లో కూడా వాళ్ళందరూ కూడా తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తారు. ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించి చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు నలిగిపోతున్నారు, చదువుకు దూరంగా ఉన్నారు. అలాంటి తల్లుల అకౌంట్లకు కూడా మన కూటమి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంటే ఒక్కసారి మా నిజాయితీ కానీ లేదా మా చిత్తశుద్ధి కానీ మారుపేరుగా మీరందరూ తలంచిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, అలాగే మనం ఉచిత బస్సు కావచ్చు, స్త్రీ శక్తికి సంబంధించి ఏదైతే ఉచిత బస్సు ఉందో అది కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేదా అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం విజయంగా పూర్తి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఇంకా కూడా ఇంకొక సంవత్సరంలో రోజు నిత్యం ప్రజల్లో ఉండే కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి రూపొందించడం చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం.